ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నిర్ణయం వాళ్ళ జరిగే కొన్ని పరిణామాలు అదే ఆయన ఉంటే ఇప్పుడు అయినా ఇండస్ట్రీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ నీకు కోపం ఉండొచ్చు, బాగుండొచ్చు, ఏది ఉండొచ్చు, ఇది తప్పు రైట్ అని ఒక మనిషిని పిలిచి ఇలా కాదు మనం బజార్ను పడకూడదు, రోడ్డు మీద పడకూడదు అని చెప్పి చేద్దామని లేదు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక సెలబ్రిటీ గొడవలు పడితే ఎంజాయ్ చేస్తున్నాం. అదే ఇలాంటి అందరి ఇళ్ళలో ఉంటాయి, మ్యాక్సిమం చాలా ఇళ్లలో ఉంటాయి ఆస్తులు కూడా మనం టీవీలో చూస్తున్నాం. వాళ్ళు సెలబ్రిటీ కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం జరగదు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన హీరోగా మిమ్మల్ని పరిచయం నిర్మాతగా ఇంట్రడ్యూస్ అయింది శ్రీహరి గారి సినిమా ద్వారా. అయితే మీరు ఇండస్ట్రీలో గతంలో మొన్న కూడా ఇంటర్వ్యూలో ఎవరు మీ గాడ్ ఫాదర్ ఇండస్ట్రీలో అంటే మోహన్ బాబు గారి పేరు. ఖచ్చితంగా మోహన్ బాబు గారు. కానీ ఈ రోజున మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఇవన్నీ ఆయనతో అత్యంత సన్నిహితంగా ఆయన గాడ్ ఫాదర్గా భావించి మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు ఆయనకి చెప్పే స్థాయి మంది కాదు, మనం వినే స్థాయి. అలాంటి పెద్ద ఆయన కొంచెం కోపం, ఇప్పుడైనా కోపం అవన్నీ తగ్గించుకొని, ఎవరు మీ పిల్లలే కదా, బయట వాళ్ళు కాదు, కూర్చోబెట్టి ఆయనే పెద్దరికం చేయాల్సిన టైంలో నేను లాస్ట్ జనవరి 1st ఆయన దగ్గరికి వెళ్ళి ఇండస్ట్రీలో ఆయన లేని లోటు కనపడుతుందని, ఎవరు ఆ రేంజ్లో లేరని, లేదురా ఇప్పటి నుంచి మనం చేద్దామని అని ఆవేశంగా చెప్పి నాకు కవర్లు ఇచ్చారు, నాకు మల్లిడి సత్యనారాయణ కవర్లు ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ నువ్వు చెప్పే పొజిషన్లో ఉండి చెప్పించుకునే పొజిషన్కి రాకూడదని నాకు కోరిక. ఆయన చెప్పాలి, 10 మందికి చెప్పాలి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సు ఇవన్నీ. మళ్ళీ మనం ఇంత వయసు వచ్చినాక కూడా మనం ఆవేశపడకుండా, పిల్లలు ఎవరి పిల్లలు, మీ పిల్లలు, మా గురుగారి పిల్లలు, కూర్చోబెట్టి అలా కాదురా, ఇలా కాదు, ఇలా చేద్దాం, అలా చేద్దాం అంటే ఎవరు కాదంటారు? అదొక్కటి అన్ఫార్చునేట్గా చిన్న ఎవరో పక్కన ఉన్నోళ్ళు రెచ్చగొట్టడం వల్ల, ఎవరో బయట వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని మిమ్మల్ని రెచ్చగొడతారు. తర్వాత మీరు అంతా కలిసి ఉండాల్సిన కుటుంబమే, ఇడిపోయేది కాదు. ఇది రక్త సంబంధం. నీ సొంత కొడుకులు, సొంత కూతురు, మీ పిల్లలు, వీళ్ళు కలిసి ఉండాల్సిందే. ఎవరు బయట వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏమి పుల్లలు పెట్టి ఏం చేయడగొట్టినా లైఫ్ లాంగ్ కలిసిన వాళ్ళు మీరే. అది ఒక్కటి కొంచెం బాధగా ఉంది. చెప్పాల్సిన పొజిషన్లో ఉండి చెప్పే వ్యక్తి లేకపోవడం, ఆవేశం కట్టలు తెచ్చుకోవడం. ఇక మీ కెరీర్ పరంగా వస్తే 1999లో సాంబయ్య చిత్రంతో కెరీర్ స్టార్ట్ అయ్యి సాంబయ్య తర్వాత మళ్ళీ ఏమంటే 3 సినిమాలు మా అన్నయ్య, రా, వైజయంతి 3 సినిమాలు స్టార్ట్ చేసాం ఒకటే రోజు పార్ట్నర్స్ తోటి. 3 సినిమాలు సక్సెస్ఫుల్ గా కెరీర్ ఊపందుకుంది అంటే ఆదితోటి ఏమంటే చెన్నకేశ్వరరెడ్డి, లక్ష్మీ నరసింహ, ఆటోగ్రాఫ్, మళ్ళీ తొన్న గ్యాప్ వచ్చిన మళ్ళీ శివాజీ బిగ్గెస్ట్ రేటు, హైయెస్ట్ ఓపెనింగ్, మళ్ళీ ఇండస్ట్రీ రికార్డ్. అప్పటిదాకా అంత రెవెన్యూ కానీ అది కానీ క్రియేట్ చేసిన వాళ్ళు. మీ ఫస్ట్ రీమేక్ సినిమా అంటే రీమేక్లకి కూడా వెల్లంకొండ సురేష్ ప్రసిద్ధి ఆ రోజుల్లో. రీమేక్స్ని ఒక డాషింగ్ ఇదిలో వెళ్ళిపోయి రీమేక్లు కొనేసి ఈ సక్సెస్ఫుల్ సినిమాలుగా ఇచ్చినటువంటి ఇది ఉంది. ఫస్ట్ లక్ష్మీ నరసింహ, మా అన్నయ్య, తర్వాత లక్ష్మీ నరసింహ, తర్వాత కళ్యాణ్ రాముడు వేణుతోటి, మన ఆటోగ్రాఫ్, శంభో శివశంభో, వెంకటేష్ బాబుతో 2 సినిమాలు, బాడీగార్డు, నాగవల్లి, స్ట్రైట్ సినిమాలు చేస్తూనే ఉన్నా. రైడు, కందిరీగా, ఒక సైడ్ స్ట్రైట్ సినిమా అంటే నేను చెప్పేది. అటు రీమేక్లు, ఇటు స్ట్రైట్ సినిమాలు, బస్ స్టాప్, మళ్ళీ అటు డబ్బింగ్ సినిమాలు, కాంచన, గంగా, గ్యాంబ్లర్, అజిత్ది, సూర్యాది బ్రదర్స్, కార్తీది శకుని, గజరాజు తమిళ్లో హిట్ అయిన సినిమా. అట్లా అటు డబ్బింగ్, రీమేక్, స్ట్రైట్ సినిమాలు. 2015 May 1st రిలీజ్ అయింది గంగా. అప్పుడు ఆపేసా. ఎగ్జాక్ట్ 9 years. అగైన్ 9 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఎందుకు ఇప్పుడు చెప్పిన ఈ సినిమా లిస్టులో అన్ని టాప్ సినిమాలు అతి కెరీర్ స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల సమయంలోనే అగ్ర నిర్మాత అనేటువంటి క్రెడిట్ సంపాదించారు మీరు. ఒక అద్భుతమైనటువంటి సినిమాలు వీటిల్లో
ద బెస్ట్ ఆఫ్ బెల్లంకొండ సురేష్, నాకు గర్వంగా నేను చెప్పుకునే సినిమా అంటే ఏం చెప్తారు? నేను గర్వంగా చెప్పుకునేది కాదు, నన్ను గర్వంగా చెప్పుకున్న సినిమా ఆటోగ్రాఫ్. ఎందుకంటే చాలా మంది ఆ సినిమా చూసి బెల్లంకొండ తీసాడా అంటే మనం తీసే సినిమాలకి దానికి టోటల్ డిఫరెంట్. చాలా సార్లు నేను యూఎస్లో వెళ్ళినప్పుడు ఆ సినిమా మంచి సినిమా సార్, సూపర్ సినిమా అనేవాళ్ళు. నాదనుకునేవాళ్ళు కాదు. సార్ ఆ సినిమాకి నిర్మాత నేనండి అంటే, సార్ మీరు తీసారా ఆటోగ్రాఫ్ అని మళ్ళీ వాళ్ళు చెక్ చేసేవాళ్ళు. సార్ మీరే సార్, మీ పేరే ఉంది అంటే, నేను తీసింది నా పేరు లేకుండా వేరే వాళ్ళ పేరు ఉండదు. సార్ అంత మంచి సినిమా తీశారు కదా సార్ అంటే, అవును కానీ అది నాకు లాస్ వచ్చింది. అది స్వీట్ మెమరీస్ కాదు, నాకు బ్యాడ్ మెమరీస్ అయింది. ఆడియన్స్కి స్వీట్ మెమరీస్, అది నాకు బ్యాడ్ మెమరీస్. నిజంగా చెప్పాలని చాలా నష్టం వచ్చింది ఆ సినిమా అప్పట్లోనే. అంటే నేను ఇండస్ట్రీలో ఏంటి నిజంగా సినిమా చూస్తుంటే ఎక్కడ బోర్ కానీ ఒక ఇది కానీ ఒక ఇది ఏమంటే ఒక ఫ్లోలో వెళ్తుంటుంది, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. ఒక నిర్మాతగా అనలైజ్ చేసుకుంటే మీకు ఏం కారణం కనిపించింది అంటే నా ఆటోగ్రాఫ్? పర్చూరి బ్రదర్స్ ఒక విషయం చెప్పారు, అది థియేటర్లో ప్రూవ్ అయింది. ఆయన సినిమా రిలీజ్ కాకముందు ఫస్ట్ కాపీ చూసి డైరెక్ట్గా నన్ను కూర్చోబెట్టి, సినిమా చాలా బాగా వచ్చింది, ఇంటర్వెల్ దాకా మలయాళంలో మాట్లాడుతుంది హీరోయిన్, అది మనకు అర్థం కాదు. తమిళ వాళ్ళకి మలయాళం 2 లాంగ్వేజ్లు దగ్గర దగ్గర ఉంటాయి, మనకు అర్థం కాదు. మనం ఒక కార్డు వేసేద్దాం, భాష అర్థం కాదు కాబట్టి మనం ఇట్లా ఒక తెలుగులోనే ఆ డైలాగులు బ్యాక్గ్రౌండ్లో చెప్పిస్తున్నాం అని చెప్పేసి ఒక కార్డు వేసి మనం తెలుగులో స్కోర్ చేద్దామని చెప్పారు. డైరెక్టర్ గారు ఒప్పుకోలేదు. గోపాల్ రెడ్డి గారు లేదండి, లవ్లీనెస్ పోద్ది, స్వీట్నెస్ పోద్ది అని చెప్పి ఒప్పుకోలేదు. రిలీజ్ రోజు థియేటర్కి వెళ్ళాం, హౌస్ఫుల్, మెయిన్ థియేటర్ కలకళ్ళాడిపోతుంది, కౌరవాడు. వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలో కూర్చున్నాం. ఇంటర్వెల్కి ముందు ఒక డైలాగ్ వస్తుంది, ఆ అమ్మాయి ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోద్ది టకటకటకమని. సునీల్ వస్తాడు, ఏమైందిరా అంటాడు. ఏమైందిరా, ఆ అమ్మాయి ఏదో చెప్పింది, ఐ లవ్ యూ అని చెప్పిందా, చెప్పు తీసుకొని కొడతానందా, ప్రేమించానందా, ప్రేమించలేదందా, పిచ్చేసారైందా, ఏమందో నాకు అర్థం కాలేదురా అంటే. ఆడియన్స్ నుంచి జనాలు అరుపు చేశారు, మాకు అర్థం కాలేదురా బాబు అని. అంటే మాకు అర్థమైపోయింది, తప్పు చేస్తాం, ఫెయిల్ అయిపోయింది. ఇది ఒక చిన్న ఎక్స్క్యూజ్ డైలాగ్ చెప్పించి నాకు తెలుగు వచ్చు, నాకు కూడా తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడగలను, నేను చిన్నప్పుడు చెప్పినా అట్లా చెప్తే ఫ్లాప్ అయిపోద్ది. అది టోటల్గా ఆ లవ్లీనెస్సే ఆ భాష రాకపోవడం. కానీ ఆ భాషను మన ఆడియన్కి అర్థమవుతాడు చెప్పాలి, హీరోకి అర్థం కావక్కర్లా, కానీ ఆడియన్కి చెప్పేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా సినిమాలు, చాలా సినిమాల్లో ఆడు తెలుగే మాట్లాడుతుంటాడు, అది వేరు. ఈ కథలో అది మాట్లాడకూడదు, మాట్లాడింది వెనక నుంచి రావాలి, బ్యాక్గ్రౌండ్ నుంచి. ఆ అమ్మాయిని తెలుగులో ట్రాన్స్లేషన్ లాగా ఆడియన్కి అర్థం అవ్వాలి, హీరోకి అర్థం కాదు. అలా చేసి ఉంటే మంచి కంటెంట్, అక్కడ మిస్ఫైర్ అయింది. అయినా సరే ఫెయిల్ అయినా సరే అదే మా బెస్ట్ అంటారు మీరు? డెఫినెట్గా మంచి సినిమా, నో డౌట్. సినిమా విషయంలో మనం చేసిన సినిమాలు మంచి సినిమాలైనా అదొక మెమోరీస్, మంచి సినిమా. ఆ రోజుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో వెల్లంకొండ సురేష్ 10 కోట్లు 12 కోట్లు సంపాదించాడు అని. 14 కోట్లు 2002లో 14 కోట్లు సంపాదించాడు. అదే 6 కోట్లు చెన్నకేశ్వరుడు, 14 కోట్లు సంపాదించాడు. అదే ఇయర్లో ఒక పెద్ద అగ్ర నిర్మాత 12 కోట్లు పోగొట్టుకున్నాడు అనేటువంటిది, వెల్లంకొండ సురేష్ లాంటి ఒక కొత్త నిర్మాత 14 కోట్లు సంపాదించినటువంటి ఇండస్ట్రీ టాక్ ఆ రోజుల్లో. అది ఎలా అనిపించింది అసలు? అది అంత డాషింగ్గా వెళ్ళగలటం ఎలా సాధ్యపడింది? డాషింగ్ వెళ్ళా, నమ్మాను ఆది కథని. మనం ఇండస్ట్రీలో ఉండాలంటే మనం ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ఉండాల్సిందే. మనం అప్పుడు పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు సినిమా చేయండి అంటే అప్పుడు చేసేవాళ్ళు, టైం ఇచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు, చేయకపోయేదో లేదా వాళ్ళ కమిట్మెంట్స్ ఉండేవి. మనం క్రియేట్ చేసి ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయగలిగాం. అంటే కొత్త డైరెక్టర్ అంటే నేను సాగర్తో సినిమా తీద్దాం అనుకున్నాను. అసలు అమ్మదొంగ తర్వాత సాగర్కి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేద్దాం అను. అతను అలా 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 నాంచి రోజు తిప్పుతూ ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు నాకు పరిచయం వినయ్ కానీ, సీను వైట్లు కానీ, రవికుమార్, ఈ బ్యాచ్ అంతా అక్కడ నాకు పరిచయం. సో వినయ్ తర్వాత రామశంకరుడు అనే సినిమాకి కో డైరెక్టర్ ప్లస్ ఆల్మోస్ట్ చాలా వరకు ఆయన డైరెక్ట్ చేశాడు. అవన్నీ మనం దగ్గర నుండి లైవ్లో చూసాం కాబట్టి మనం కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే మనకు లైఫ్ ఉంటుంది అని అనుకున్నాం. అప్పుడు అప్కమింగ్ ఎన్టీఆర్ దొరకటం, వినయ్ తోటి మన సినిమా చేయటం, అది బ్లాక్ బాస్ హిట్ అవటం. ఫ్లాప్ అయితే ఎవరు ఉండేవాళ్ళం కాదేమో, ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదేమో. ఎందుకంటే అప్పుడు మార్కెట్ స్టూడెంట్ నెంబర్ 1 హిట్ అయ్యి 8 కోట్లు ఉన్నప్పుడు మనం 12 కోట్లు పెట్టి తీసాం.
ఆ రోజుల్లోనే ఆ రోజు అది అది 20 కోట్లు కలెక్ట్ చేసి రిలీజ్ అయినాక మనం ప్రాఫిట్లోకి వెళ్ళాం. కానీ అది అటు ఇటు అయింటూ మరి మనం ఉండేవాళ్ళం కాదు, ఉండేవాళ్ళు కాదు. ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదు. అంటే మళ్ళీ ఇంకో రకంగా ఏం వచ్చేది తెలియదు. దాంతో ఏదేమైనా బెల్లంకొండ సురేష్ అగ్ర నిర్మాత అనేటువంటి దానికి నందమూరి ఫ్యామిలీ అటు ఫస్ట్ ఎన్టీఆర్, తర్వాత ఈ 2 సినిమాలు కదా మీకు ఒక హైప్ తీసుకొచ్చింది. ఎన్టీఆర్ కాదు, ఫస్ట్ బాలయ్య బాబు నన్ను పిలిచి అడ్వాన్స్ తీసుకున్నాడు. సామయ్య ఇవ్వగలనే నేను కలిస్తే ఎమ్మటే ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంది బాలయ్య బాబే. వచ్చింది ఆది కానీ తర్వాత ముందు వచ్చింది ఆది కానీ బాలయ్య బాబే ఫస్ట్. నాకు సామయ్య అయినట్టే, ఇంకా మా అన్నయ్య కానీ ఇవి కానీ ఏవి అవ్వాల, పలానా సినిమా తర్వాత నీ సినిమా అని చెప్పేసి త్వరగా ఎలా వెళ్ళగలిగారు? బాలకృష్ణ బాలయ్య బాబు గారి సినిమాలు తీసుకోండి, ఏ సినిమా అయినా కొత్త నిర్మాతలే. సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, చెన్నకేశ్వరరెడ్డి కావచ్చు, ఇంకా చాలా సినిమాలు ఆయన ఒక్కడే. నేను అప్పటికి నెంబర్ 1 నేను ఎందుకంటానంటే ఆయన ఒక్కడే. కాతొంది డైరెక్టర్ ఉన్నాడు, తీగల నిర్మాత ఉంటే ఏముంది, ఎవరైనా ఒకటే అని చెప్పి ధైర్యం చేసి మనం ఉన్నాం కదా అని నిర్ణయం తీసుకొని డేట్లు ఇవ్వగలిగిన ఏకైకది సాంబా హిట్ అవ్వగలనే నేను వెళ్ళి కలిసి ఇచ్చింది బాలయ్య బాబు గారు. సో యువర్ స్టార్డమ్ స్టార్టెడ్ విత్ బాలయ్య బాబు, నందమూరి స్టార్. ఎందుకంటే అంతకుముందు నేను సాంబయ్య తర్వాతే, ఫస్ట్ ఫిలిం సాంబయ్య, సెకండ్ ఫిలిం ఇమీడియట్లీ బాలయ్య బాబే. నేను ఆయన 2 సినిమాల తర్వాత అన్న 2 years ఆయన ముందే చెప్పారు నాకు పలానా కమిట్మెంట్స్ ఉన్నాయి, ఈ సినిమా తర్వాత నీ సినిమానే. అలాగే చేశాడు. ఏమి వేరే సినిమా వచ్చినా ఏది చేసినా కూడా ఫస్ట్ నీ కమిట్మెంట్ ఇచ్చినా నీ సినిమా అయినాక వేరే వెళ్తానని. బాలకృష్ణ గారితో చేసిన 2 సినిమాలు చెన్నకేశ్వరరెడ్డి, లక్ష్మీ నరసింహ, ఈ రెండిట్లో ఏది బెటర్ ఈల్డింగ్ ఇచ్చింది? యాక్చువల్గా అయితే చెన్నకేశ్వరరెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి. మనం కొంచెం 90 daysలో రిలీజ్ చేయాలని ఒక టార్గెట్ తోటి 90th day రిలీజ్ చేసాం. స్టార్ట్ అయిన 90th dayనే రిలీజ్ అయిన సినిమా. అది సంక్రాంతి రిలీజ్ చేసి ఉంటే అందులో చిన్న చిన్న ఫాల్ట్స్ ఉండేది. ఇండస్ట్రీ రికార్డు అప్పుడు ఎక్కడికో ఉండేవాళ్ళం, ఎక్కడో టాప్ ప్లేస్లో ఉండేవాళ్ళం. చిన్న మిస్టేక్ చేసాం. తర్వాత దాని మిస్టేక్ ఏం చేయకుండా లక్ష్మీ నరసింహ ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఆయన సమరసింహారెడ్డి కానీ ఈ సినిమాల తాలూకు రికార్డులు వాటి తాలూకు ఆ ఊపు అనేటిది అద్భుతంగా ఉంది బాలకృష్ణ గారికి. కరెక్ట్గా సంక్రాంతికి వచ్చినట్లయితే సీజనల్ అడ్వాంటేజ్ విపరీతంగా ఉంది. సీజన్ అని కాదు, కథలు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మార్పులు చేసుకొని మనం ఏం తప్పు చేసామని రెక్టిఫై చేసేసుకున్నాం. మాకు టైం లేకుండా అయిపోయింది. 23 తారీఖు షూటింగ్ చేసాం. అలా ఒక నిర్మాత అలా టైం బౌండ్ పెట్టుకొని తొందరపడటం అనేటువంటి దాన్ని ఒక అనుభవంగా చెప్పుకోవచ్చు. తొందరపడ్డా స్క్రిప్ట్ వినేటప్పుడు అన్ని కరెక్ట్ చేసేసుకుంటే 90 daysలో కన్నా సినిమా బాలకృష్ణ గారు లాంటి తోటి రిలీజ్ చేస్తే అడ్వాంటేజే వేరే ఉంటుంది. నిర్మాతకి డైరెక్టర్ ఇంకో సినిమా చేయొచ్చు, హీరో ఇంకో సినిమా చేయొచ్చు, ప్రొడ్యూసర్ ఇంకో సినిమా చేయొచ్చు, ఫైనాన్షియల్లీ ఇంట్రెస్ట్లు బడన్ ఉండదు. ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. మేము స్క్రిప్ట్లోనే కొంచెం చిన్న చిన్న పొరపాట్లు చేసేసాం. ఇక అది రెక్టిఫై చేసుకునే టైం లేకుండా 23 షూటింగ్ చేసి 25 రిలీజ్ చేసాం. ఈరోజు